నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తి స్థాయిలో మారుతాయి. చాలామంది నేతలు ఆయా పార్టీలను వీరి మరొక పార్టీలో చేరేందుకు అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ నుండి చాలామంది నేతలు కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్లేందుకు అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓ ముఖ్య నేత, మాజీ మంత్రి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరేందుకు అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో మరి హల్చల్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఒక స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. తాను ఏ పార్టీలోకి మారడం లేదు, తాను ఉన్నప్పటికీ ఉన్న పార్టీలోనే తన రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుంది తప్ప ఏ పార్టీలోకి నేను మారడం లేదని ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. మరొక వైపు కొద్దిమంది తమ వ్యూస్ కోసము, తన ఛానల్స్ కోసము, తమ రేటింగ్ కోసము ఇలాంటి వార్తలను మరి వెలుగులోకి తీసుకొచ్చారు. దీన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఇటువంటి ఆ మాటల్లో వాస్తవం లేదు అని ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు కూడా చేపడతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వార్తలను కూడా ఆయన స్పష్టంగా ఖండించారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తనపై ఉన్న బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూనే ఇటు పార్టీకి తను ప్రజల మధ్య ఉండేందుకు మంచి ఒక అవకాశం లభించింది. కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు తనకు అవకాశం లభించిందని ఆయన స్పష్టంగా వివరించడం జరిగింది. మరొక వైపు ఒకవైపు పార్టీ మారుతారు, మరొక వైపు పార్టీ అధ్యక్షతకు సంబంధించి బాధ్యతలు చేపడతారు అనే వార్తలను వాటిలో నిజం లేదు. వాటిని పూర్తి స్థాయిలో మరి కొట్టి పారేయడం జరిగింది. మొత్తం మీద ఆయన 6.5 అడుగుల ఎత్తు, ఆయన మాటలో హుందాతనం, ఆయన మాట్లాడితే మరి ప్రతిపక్షాలు కాదు ఎక్కడున్నా కూడా ఆయన ప్రజలు ఆయనకు మాటలకు ఆసక్తులవుతారు, మంత్రముగ్ధులవుతారు. అలాంటి నేత పార్టీని వీడితే ఖచ్చితంగా నష్టం వాటిల్లేందుకు అవకాశం ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు కోసము లేదంటే రాజకీయంగా ఎదిగేందుకోసము పార్టీలు మారేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థలు లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేదంటే కొంత సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం ఆయన తీవ్రంగా ఖండించారు. మరొక వైపు తానున్న పరిస్థితిలో పార్టీలోనే ఉంటాను, పార్టీ అధ్యక్షత పదవిని కూడా నేను చేపట్టట్లేదు. ఎందుకంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో తన ముందుకు నడిపిస్తున్నాడు. పార్టీకి ఇది పార్టీ కానీ పార్టీ నేతలకు కానీ దిశానిర్దేశం చేస్తూ అందరినీ మరొక ఉత్సాహం నింపుతూ ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదంటే ప్రెసిడెంట్గా పార్టీ కోసం నేను పనిచేయను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే రాజకీయంగా మరి బీఆర్ఎస్కు గడ్డు కాలం ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ మిగతా నాయకులందరూ కూడా నడిపిస్తున్నారు. వారి సారథ్యంలో పనిచేసేందుకు ముందుకు వస్తాను తప్ప వారితో పాటు కలిసి పనిచేస్తాను తప్ప నాకు ఈ పదవులు కానీ పార్టీలు మారే ఆలోచన లేదని స్పష్టం చేయడం జరిగింది.